నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు జనాభా గణన. స్వయం గణన సదుపాయం ద్వారా తమ వివరాలను తామే నమోదు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉన్నట్లు వెల్లడించిన కాకినాడ నగర కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. ఇంటర్మీడియట్ 2026 పరీక్షా ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ లో 77%, సెకండ్ ఇయర్ లో 81% ఉత్తీర్ణత. మే 12న అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా ఇంటర్మీడియట్ విద్యా విభాగం అధికారి వి కేశవరావు. పేదల ఆకలి తీర్చే దిశగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం. కాకినాడ రూరల్ తిమ్మాపురంలో ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరా భక్తుల రాజశేఖరం, జగంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘనంగా ప్రారంభం. డీటెయిల్స్ చూస్తే, జనాభా గణనలో భాగంగా తమ వివరాలను తామే నమోదు చేసుకునే స్వయం గణన సదుపాయం ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు కాకినాడ నగర కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు ప్రజలకు స్వయం గణన అందుబాటులో ఉంటుందని, ఈ విధానం ద్వారా సమర్పించిన వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో పక్కాగా ధృవీకరిస్తారని తెలిపారు. అలాగే se.census.gov.in వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్ లో స్వయం గణన చేసుకోవచ్చునని అన్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనగణన 2027 ప్రక్రియ 2 దశల్లో జరుగుతుందని, మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన నిర్వహించి ప్రతి ఇంటి వివరాలు, గృహ పరిస్థితులపై సమాచారం సేకరిస్తారని పేర్కొన్నారు. రెండో దశలో జనాభా గణన చేపట్టడం జరుగుతుందని, దేశంలోనే తొలిసారిగా ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్యూమరేటర్లు తమ స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక మొబైల్ యాప్లను ఉపయోగించి వివరాలను నమోదు చేస్తారని అన్నారు. మొదటి దశకు సంబంధించి నగరపాలక సంస్థ పరిధిలో అవసరమైన అన్ని ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఈ నెల 15 నుండి 2 దశలుగా శిక్షణ జరుగుతుందని తెలిపారు. నగరంలోని ఎన్యూమరేషన్ బ్లాకులకు అనుగుణంగా సిబ్బందిని నియమించామని తెలిపారు. శిక్షణలో ఫీల్డ్ లెవెల్ డేటా సేకరణ, మొబైల్ యాప్ వినియోగం, పరిధుల గుర్తింపు మరియు డేటా భద్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామని అన్నారు. అలాగే జనగణనపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు వార్డు సచివాలయాల వారీగా కార్యక్రమాలు చేపట్టనున్నామని అన్నారు. ఈ జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నగర ప్రజలందరూ సహకరించాలని, ముఖ్యంగా స్వయం గణన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీసీపీ కేవి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సెన్సస్ వర్క్ మనం చేస్తున్నాము. యాక్చువల్గా ఈ సెన్సస్ వర్క్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎవరికైనా చాలా మందికి ఐడియా ఉంటుంది, ఐడియా పోలేకపోవచ్చు. బ్రిటిషర్స్ ఉండగా 1872 స్టార్ట్ అయింది. మొట్టమొదటి స్టార్టింగ్ 72లో స్టార్ట్ అయింది. 1880లో మనకి రిజల్ట్ ఇచ్చారు 82 ప్రాంతంలో. తర్వాత ఈ సెన్సస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో లేకుంటే ఆంధ్రప్రదేశ్లో లేకుంటే మన కాకినాడ జిల్లాలో లేకుంటే కాకినాడ మున్సిపాలిటీలో ఏ గ్రామంలో ఎంత జనాభా ఉన్నారు, ఎంత మనకి హ్యూమన్ రిసోర్స్ ఉన్నది, మనకి ఎంత ఫండ్స్ కావాల్సి వస్తుంది డెవలప్మెంట్ కోసం అనే అంశం పైన మనకి ఇది భారతదేశం భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక సర్వే. అంటే మీ అందరికీ తెలుసు, భారత ప్రభుత్వం మూడు పనులు చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఒకటి ఎలక్షన్స్ వర్క్, అది రాజ్యాంగబద్ధమైన పని. 2 న్యాచురల్ డిజాస్టర్స్, న్యాచురల్ కెలామిటీస్ రెండవ పని. ఇక మూడవ పని చూసినది ఈ సెన్సస్. ఇది భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సెన్సస్లో ఎవరు కూడా నమోదు కాకుండా ఉండకూడదు. ఇది ఒక భారతీయుడిని అనే వ్యక్తి ప్రతి వారు కూడా ఈ జనన గణన మనంలో ఒక సభ్యుడిగా నమోదై ఉండాలి.
అందుకోసం ప్రతి వారు కూడా భారతదేశ పౌరుడైన వారు ప్రతి ఒక్కటి దీంట్లో నమోదై ఉండాలి. మొట్టమొదటి ఈ సెన్సస్ 2 రకాలుగా జరుగుతుందండి. మొట్టమొదటి స్టేజ్ అంటే 2 స్టేజ్లో జరుగుతుంది. మొట్టమొదటి స్టేజ్లో మనకి డోర్ గణన అంటే ఇల్లు ఎన్ని ఉన్నాయి అంటే మళ్ళీ ఇల్లులో కూడా రకరకాల ఇల్లు ఉంటాయి. డాబాలు ఉంటాయి అంటే టాచర్ హౌసెస్, పెంకుటిల్లు, డాబాలు, మేడలు ఇలా రకరకాల ఉంటాయి. అంటే ఏ కేటగిరీకి సంబంధించి ఇల్లు ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు ప్రస్తుతం గణన మనం చేస్తున్నాము. దీనికి సంబంధించి ముందుగా మన కొంతమంది ఎంప్లాయీస్ మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ముందు మనకి ఈ గణన అంతా చేరంటే ముందుగా మనకి కొంతమంది సిబ్బంది కావాలి. ఆ సిబ్బందికి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 12, 13, 14 తేదీలో 9, 10, 11 కదా 9, 10, 11 తేదీలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు దాంతోపాటు ఫీల్డ్ కూడా వాళ్ళని పంపించడం జరిగింది. ఫీల్డ్ కూడా పంపించి వాళ్ళని సర్వే ఎలా చేస్తారని ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ కూడా తీయడం జరిగింది. గతంలో మీ అందరూ రండి కదా ప్లీజ్ మన సెల్ఫ్ పోర్టల్లో అప్లోడ్ చేసుకున్నట్లయితే మనం ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లో నుండి మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి మనకి ఎవరైతున్నారో మనకి సెన్సస్ ఇండియా 2027 అనేది ఇట్లా వస్తుంది. యాప్ మనకి సెల్ ఫోన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు వస్తుంది. దీనికి సంబంధించి మనం హౌ టు డూ ఏ విధంగా మనం చేసుకోవచ్చు అని మనం ఆలోచించినప్పుడు వచ్చినప్పుడు లాగిన్ యూజింగ్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీ. మీ మొబైల్ నెంబరు యూజ్ చేసి ఇందాక మీకు చెప్పిన విధంగా ఇది SC.HDP ఇవి చెప్పాను కదా మీకు ఇన్ఫర్మేషన్ వెబ్ పోర్టల్ చెప్పాను. ఏంటి sc.census.gov.in ఈ పోర్టల్ మనం చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. అంటే ఒక కుటుంబానికి ఒక ఫోన్ నెంబరే. అంటే ఒక కుటుంబంలో నలుగురు మనుషులు ఉంటారు, 4 ఫోన్ నెంబర్ ఉంటాయి. కానీ ఒక ఫోన్ నెంబరే ఉపయోగించండి. ఒక ఫోన్ నెంబర్ ఉపయోగించి లాగిన్ మనం చేసినట్లయితే ఇట్లా మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా లాగిన్ అయినట్లయితే మనం జియో టైగర్ హౌస్ యూజింగ్ GPS మనం చేసుకుంటాము. తద్వారా దాంట్లో ఫిల్ ఇన్ ద క్వశ్చనరీ ఉంటుంది. మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఈ 35 క్వశ్చన్స్ కూడా మనం చేసుకుని రిసీవింగ్ ఐడి ఒకటి వస్తుంది. ఇది చేసేసుకున్న తర్వాత మళ్ళీ మీ ఇంటికి మన స్టాఫ్ వస్తారు. ఆ స్టాఫ్ వచ్చినప్పుడు ఈ సెల్ఫ్ ఇన్యూమరేషన్ ఐడి చూపిస్తే మీరు ఫిలప్ చేసిన ఏదైతే మీ డాటాలో ఫిలప్ చేస్తారో దానికి అదేవిధంగా ఇప్పుడు మీరు వెరిఫై చేసిన దీనికి మ్యాచ్ అయిందనుకోండి సార్, నో ప్రాబ్లం, మీరు ఇన్యూమరేషన్ అయిపోయిన లెక్క. ఒకవేళ చిన్న ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే యూ కెన్ రెక్టిఫైట్. ఆ విధంగా మనం సెన్సస్ చేస్తామండి. ఈ 16 నుంచి 30 వరకు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేస్తాము. తర్వాత రియల్ పీపుల్ ఎన్యూమరేషన్ చూస్తే ఫిబ్రవరి నెలలో మనం చేస్తాం. అది మళ్ళీ మీకు వేరే చెప్తాము. ఇప్పుడు ప్రస్తుతం ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేస్తారు కాబట్టి ఎవరైతే అందరూ పీపుల్స్ అంతా ఉన్నారో మేము సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నట్టయితే త్రూ మొబైల్ ద్వారా చేసినట్టయితే ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. అప్పుడు మళ్ళీ మీరు చేసిన హ్యాపీగా ఉన్నట్లయితే రేపు పొద్దున మేము వచ్చినప్పుడు ఏదైతే మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ లోగో వస్తుందో ఆ లోగో చూపించుకొని మేము కూడా టాలీ చేసుకుంటే దట్స్ ఎనఫ్. ఈ విధంగా మరి మొట్టమొదటిగా మన భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మనం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి.